నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. ఏపీలో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేశారు, రైట్? అంటే థియేటర్లో రిలీజ్ అయిన రోజే ఇంట్లో కూడా రిలీజ్ అవుతుంది ఆ సినిమా. మరి ఎట్లాగా నష్టాలు పాలవరా? బేసిక్గా ఏ రోజైతే ఇంతకుముందు ఏం చెప్పారు, ఎప్పుడెప్పుడుతో బ్రిటిష్ యాక్ట్ టైంలో ఉన్నటువంటి అది తీసుకొచ్చి టికెట్ రేట్లను తగ్గిస్తామని చెప్పారు. టికెట్ రేట్లు తగ్గిస్తే ఏముంటుంది, గవర్నమెంట్ రేట్లు మనకు తెలిసిందే, ఆర్టీసీ బస్సు రేట్లు, ట్రైన్ రేట్ల లాగానే ఇది కూడా ఉంటుంది. ఆ రకంగా అది ఫెయిల్ అయింది. ఎందుకు టికెట్ రేట్లు తగ్గించారు అని చెప్పేసి మాట్లాడుకుంటే దానికి మనకున్న మూడేంటంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు జవాన్ దాంట్లో స్పీచ్ని బట్టి వీళ్ళు తీసుకున్న నిర్ణయం అనుకోవచ్చు. అంటే వీళ్ళు ఏదైనా చేస్తే అక్కడ వాళ్ళ ప్రతిస్పందన ఇట్లా ఉంటుంది, వీళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి. సరే, అది దాని తర్వాత కూడా చిరంజీవి గారు, రాజమౌళి గారు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అదేదో సద్దుమణిగింది అనుకుంటే పర్లేదు అని వాళ్ళు తక్కువ రేట్లు ఎక్కువ పెట్టుకొని అమ్ముకోవచ్చు అని కూడా చెప్పారు. అంతవరకు అయిపోయింది. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ ఇంకేమైనా నిర్ణయాలు తీసుకుంటారేమో, ఎందుకంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆ టైంలో కొంతమంది నిర్మాతలు కూడా ఇబ్బంది ఫీల్ అయ్యారు. ఏమని, ఈయన ఇలా మాట్లాడితే సేమ్ ఆ టైంకి అంటే భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయినప్పుడు ఇటువంటివన్నీ తెర మీద వచ్చేవి. ఇప్పుడు వరుస పెట్టి ఓజీ అని అదని ఇదని వరుస పెట్టి ఈయన అనౌన్స్ చేస్తున్నాడు. ఈ టైంలో వీళ్ళు ఏంటంటే ఆ నిర్ణయాన్ని అనౌన్స్ చేశారు, అంతేగాని ఇంకా ఎప్పుడు తీసుకుంటామనేది చెప్పాల. సో అందరూ ఏం వెయిట్ చేస్తున్నారంటే మేబీ పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు మాత్రమే ఇదేమైనా చేస్తారేమో. ఎందుకు వచ్చిన గొడవ, ఆయన ఏ మంత్లో అయితే సినిమా రిలీజ్ చేస్తున్నారో ఆ నెలలో మనం రిలీజులు పెట్టుకోకుంటే మంచిది, ఆయనకు కొంచెం లేదా దానికి ముందే మన సినిమాలు రిలీజ్ చేసుకుంటే మంచిది, ఆ తర్వాత చేసుకుంటే మంచిది అనే ధోరణిలో వీళ్ళు ఉన్నారు. బేసిక్ ఇండస్ట్రీ అంతా అట్లా భయపడుతుంది. సరే, ఇది పక్కన పెడితే ఇప్పుడు దీని ఏపీఎస్ఎఫ్ఎల్ దీని చైర్మన్ గౌతమ్ రెడ్డి ఏం చెప్పాడంటే, ఏపీ ఫైబర్ నెట్ థియేటర్లో రిలీజ్ అయిన రోజే దీన్ని కొంచెం ఎంతో కొంత మనం ఓటీటీలు ఇంటర్నెట్ అట్లా రీఛార్జ్ చేసుకున్నట్టే దీన్ని కూడా రీఛార్జ్ చేసుకుంటే అదే రోజు సినిమాని మనం ఇంట్లో చూడొచ్చు. సో ఇప్పుడు దీనివల్ల నష్టం ఏంటంటే థియేటర్కి వెళ్తే 4 టికెట్లు తెగుతాయి. సో 4 ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ వాడు ఎంతో కొంత రీఛార్జ్ చేసుకుంటే వాడు ఆ ఫ్యామిలీలో ఉన్న 4 చూడాల్సిన అవసరం లేదు. అపార్ట్మెంట్లో ఉన్న 50 మంది కూడా దాన్ని చూడొచ్చు. అంటే ఫస్ట్ డే వాళ్ళకి కథ అర్థమైపోతే ఒకవేళ బాగుంది దీన్ని థియేటర్లో చూస్తే ఇంకో ఫీల్ వస్తుంది అనే ఎక్స్పీరియన్స్ ఉంటే థియేటర్కి వెళ్తారు. లేదు ఏముంది దీంట్లో ఇది ఒక సోది అనుకునే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. యాక్చువల్గా ఇక్కడ నిజంగానే థియేటర్కి వెళ్ళి చూడాలన్న ఇంట్రెస్ట్ అందరికీ ఉంది. ఓ పక్క టికెట్ రేట్లు పెరిగిపోయాయి. ఇంతకుముందు 40, 50, 60, 70 రూపాయలు చూసేసిన టికెట్ ఇప్పుడు 150 నుంచి 250 వరకు పలుకుతుంది. అది ఇప్పుడు అక్కడి వరకు వెళ్ళాము ఫ్యామిలీ అంతా అనుకుంటే పాప్కార్న్ కొనుక్కోవాలంటే నీకు టికెట్ రేట్ కన్నా పాప్కార్న్ రేట్ ఎక్కువ. సో ఇవన్నీ బేరే చేసుకుంటే ఒక 3-4 సినిమాకి వెళ్ళాలంటే 2000 నుంచి 2500 వరకు వెళ్తున్నప్పుడు ఎందుకే థియేటర్ వరకు వెళ్ళాలి అని అన్న ఆలోచన వచ్చేస్తుంది కదా. అమాన్యుడు భరించలేకపోతున్నాడు దాన్ని. అంటే బట్ అట్లా ఉంటే దాని ఇంటెన్స్ కూడా దానికి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఫుడ్ గిడ్డి ఇదంతా వీళ్ళు తినుకుంటూ కుర్చీలకి బల్లలకి రాసేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దాని వాళ్ళకైనా సరే మెయింటెనెన్స్ ఆ క్లీనింగ్ అదంతా ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు వాడు ఒక చిన్న సమోసా తింటే వాడు ఇచ్చే కెచప్ ప్యాకెట్ సగం తిని సగం కింద వేస్తే దాన్ని తొక్కితే అది కార్పెట్కి వచ్చేస్తుంది. దాన్ని క్లీన్ చేయడానికి ఎవడ వాళ్ళకి అది ఎప్పటికో మళ్ళీ ఎవడో రావాలి దాన్ని ఓ రోజు కార్పెట్ క్లీనింగ్ అని, దానికి మళ్ళీ డబ్బులు ఎక్కువ ఇవన్నీ క్లీన్ చేయాలంటే. సో లగ్జరీని అనుభవిస్తున్న వాళ్ళు లగ్జరీని డ్యామేజ్ కూడా చేస్తున్నారు. కాబట్టి ఆ డ్యామేజ్ని ఒకరి వల్ల ఇద్దరి వల్ల అని ఎవరు అంచనా వేయలేరు. కాబట్టి లగ్జరీ ఎప్పుడైనా సరే 3 స్టార్ హోటల్ కానీ 5 స్టార్ హోటల్ కానీ 7 స్టార్ హోటల్ కానీ ఈవెన్ ఎయిర్పోర్ట్ కానీ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మాల్స్లో అయినా సరే ఎక్కడైనా సరే. వై బికాజ్ వాళ్ళకి ఆ మెయింటెనెన్స్ ఖర్చు కూడా అంతే అవుతుంది. కాబట్టి అది రీజన్. ఇది వదిలేస్తే ఇప్పుడు నష్టం విషయానికి వస్తే ఏ రోజైతే సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుందో అదే రోజు ఇంట్లో వచ్చినప్పుడు 10 మంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ ప్రీమియర్ షోలు వేస్తారు కొన్ని, ఏదో ఒకటి ఈ టైంకి రిలీజ్ అవుతుంది అని. అంటే 11 o'clockకే సింగిల్ స్క్రీన్ థియేటర్ రిలీజ్ అయితేనే రిలీజ్ అయినట్టు కాదు. వీళ్ళకి ఇంకొక ఇది ఉంది, మాల్స్లో 7:15, 7:80 ఈ 7:20 టైంకి రిలీజ్ అయిపోతూ ఉంటాయి, లేదా 8 మహా అయితే. అంటే ఆ 8 o'clockకే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే 11 లోపే అందరు సినిమా చూసేయచ్చు. సో మోస్ట్లీ మనకి సినిమా రివ్యూలు ఎప్పుడు వస్తాయంటే వాటికి ఒక స్టేటస్ ఉంది. మనం ఆల్మోస్ట్ త్వరగా మాట్లాడుకున్నప్పటికీ నెట్లో చూస్తే అవన్నీ ఆఫ్టర్ 12:30, 1 తర్వాతే వస్తాయి. అప్పటి వరకు ట్విట్టర్ రివ్యూలు వస్తాయి. ఎందుకంటే వీళ్ళకి ఒక ఇది ఉంది,
మొదటి ఆట అయిపోతేనే రివ్యూలు అప్లోడ్ చేయండి, మీకు తెలిసినా తెలియకపోయినా అని చెప్పేసి ఒక రూల్, నియమ నిబంధనలు వాళ్ళు పెట్టుకున్నారు క్రిటిక్స్కి. సో మొదటి ఆట అంటే వాళ్ళ మైండ్ ప్రకారంగా 11, అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్నీ ఎప్పుడైనా 11, 11:15 అటు ఇటు ఉంటాయి. ఎప్పుడో కొన్ని కానీ 10:30కి ఉంటాయి, కానీ మోస్ట్లీ 11కి అయిపోయిన తర్వాత ఫస్ట్ 1 గంటకి సినిమా అయిపోయిన తర్వాత 1 గంట తర్వాత నువ్వు రివ్యూ అప్లోడ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రజెంట్ మనకు అప్పటి వరకు ట్విట్టర్ రివ్యూలే బయటకు వస్తాయి. ఇప్పుడు ఆ 7 గంటలకి 8 గంటలకి ఎవడింట్లో వాడి సినిమా చూసిన తర్వాత వాళ్ళు ఏంటి 10 గంటలకల్లా రివ్యూలు ఇచ్చేయడం స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే అడగడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే నేను సినిమా చూశాను, ఎక్కడ చూసాను అంటే ఇక్కడ చూశాను, పలానా చోట చూశాను, ఇది జరిగిందని చెప్పి రివ్యూలు అప్లోడ్ చేస్తారు. ఈ రకంగా వచ్చే నష్టం ఎంతైతే ఉంటుందో దాన్ని నిర్మాతలు కానీ ఎవరు కానీ భరించే ప్రసక్తి అయితే లేదు బేసిక్గా. సో దానికోసం అని చెప్పేసి ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం భయపడుతుంది. రైట్. ఓ పక్క ఇదేదో పొలిటికల్ స్టంట్గా కూడా కొంతమంది భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎంతవరకు తొక్కాలో ఏపీ గవర్నమెంట్ అంతవరకు తొక్కే ప్రయత్నాల్లో భాగంగానే ఇదంతా తీసుకొస్తున్నారు. బట్ పవన్ కళ్యాణ్ వల్ల మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది అనేది ఒక టాక్. సో అందుకని వీళ్ళు ఏంటంటే ఇది ఒక వైసీపీ స్టంట్ లాగా. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు ఏం చెప్తారు అంటే వైసీపీ నుంచి పోసాని కృష్ణమురళి గారు కానివ్వండి, రోజా గారు కానివ్వండి, ఇప్పుడు పోసాని కృష్ణమురళే మాట్లాడతాడు, ఎందుకంటే ఆయన ఏపీ దాని కంప్లీట్ చైర్మన్ అతనే, ఆ ఫిలిం కంప్లీట్గా ఛాంబర్స్కి, ఫిలిం టీవీ అన్ని అసోసియేషన్కి అతనే చైర్మన్. ఇప్పుడు అతను ఏమంటారంటే మేము అన్ని విధాలుగా ప్రయత్నించి అంత మంచి చేయడానికే ట్రై చేస్తున్నప్పటికీ వీళ్ళు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇతను మాట్లాడడం తగ్గించుకోవడం అంటే ఏంటి, ఇతను ఇంకా వైసీపీ మీద ఏం మాట్లాడకూడదు. ఇతను వైసీపీ గురించి ఏం మాట్లాడకపోతే ఏమవుతుంది, ప్రత్యర్థులు మాట్లాడట్లేదు కాబట్టి వాళ్ళ బలం ఎలాగో ఉంటుంది. అంటే వాళ్ళు ఏం చేస్తే వీళ్ళు మాట్లాడరు, వీళ్ళు మాట్లాడితే ఇండస్ట్రీకి నాశనం అవుతుందని వీళ్ళు ఈ రకంగా కంట్రోల్ చేసే ప్రయత్నమే ఈ ఏపీ ఫైబర్ నెట్. అంతకుమించి దీంట్లో వేరే కొత్త ఏదో ఇండస్ట్రీకి ఏదో మేలు చేయడానికో జనాలకి ఏదో చేయాలనో ఏమీ లేదు. జనాలకి సినిమా థియేటర్ ఇంట్లో సినిమాని చూపించాలంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాటికంటూ ఒక రూల్స్ ఉన్నాయి. సినిమా థియేటర్లో రిలీజ్ అయిన ఒక 1 మంత్కి కానీ ఓటీటీకి రావద్దు, ఓటీటీకి వచ్చిన ఒక 1 మంత్ 45 డేస్లో శాటిలైట్కి ఇవ్వాలి. ఇట్లాంటి రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ అన్నిటినీ బ్రేక్ చేయడానికి వీళ్ళు ఇప్పుడు ముందే, ఇది ఇప్పటిదే కాదు, ఆల్రెడీ ఒక 3 మంత్స్ బ్యాక్ నుంచే చెప్తున్నారు ఫైబర్ నెట్ రాబోతుంది అని. ఇప్పుడు ఈరోజు అసలు అది వచ్చిన తర్వాత ఏమవుతుంది, దాని విశేషాలు ఏంటి అనేవి గౌతమ్ రెడ్డి చెప్పిన తర్వాత అందరికీ తెలిసాయి. అఫ్కోర్స్ జనాలందరూ భలే ఉంది సంతోషంగా అని చెప్పి హ్యాపీ ఫీల్ అయినప్పటికీ, ఎందుకంటే ఎవరికైనా హ్యాపీయే. కొత్త సినిమా రిలీజ్ అయిన రోజు మన మొబైల్లో వచ్చింది, టీవీలో వచ్చింది అంటే వాళ్ళకి అది ఆనందం. మొబైల్లో కూడా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనము యూప్ టీవీ ఇంకేవో కొన్ని టీవీ యాప్స్ ఉంటాయి, అవి మనం డౌన్లోడ్ చేసుకుంటే డైరెక్ట్ టీవీని కూడా చూడొచ్చు. సో అట్లాంటిది మనం మొబైల్లో వేసుకుంటే ఆండ్రాయిడ్కి కూడా అటాచ్ అయిపోతే ఇటు కూడా సినిమా వచ్చే ఛాన్స్ ఉంది, వీళ్ళ ఆనందం. కానీ ఇండస్ట్రీకి మాత్రం ఇది ఎలా ఉంటే పెద్ద సినిమాలకైతే ఒక భారీ నష్టం చెప్పాలి మొత్తం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.